దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా 45వ అధ్యాయము. యూదా రాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథంలో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది: బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియచేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.